20 ఇయర్స్ వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వచ్చు, 11 ఇయర్స్ వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వచ్చు, 60 ఇయర్స్ వాళ్ళు కూడా ప్రెగ్నెంట్ అవ్వచ్చు. ఎగ్ ఉన్నంత వరకు, మంచి క్వాలిటీ స్పర్మ్ ఉన్నంత వరకు ప్రెగ్నెన్సీ అనేది పాసిబిలిటీ ఉంటుంది. ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఉన్నప్పుడు ఈ హస్బెండ్ సపోర్ట్ నుంచి వాళ్ళ సెక్సువల్ లైఫ్ ఎప్పటి వరకు హెల్తీగా కంటిన్యూ చేయొచ్చు మేడం? ఎప్పుడైనా కూడా ఈ సెక్షువల్ లైఫ్కి, ప్రెగ్నెన్సీకి పెద్దగా రెస్ట్రిక్షన్స్ ఉండవు అన్లెస్ అండ్ అంటిల్ 40-45 ఏజ్లో ఫెర్టిలిటీ ఛాన్సెస్ ఉంటాయా మేడం? 49 వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ కోసము తల్లడిల్లిపోయి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. న్యాచురల్గా రాకపోతుండొచ్చు. మిరకల్స్ జరుగుతాయి సైన్స్లో, మిరకల్ సైన్స్లోనే జరుగుతాయి. సో వచ్చే వాళ్ళకి వస్తాయి, రాని వాళ్ళకి కూడా ఏదో ఒక కృత్రిమ పద్ధతి వల్ల, ఐవీఎఫ్ కానీ అలాంటి పద్ధతి వల్ల మనం యూస్ చేసుకుని ప్రెగ్నెన్సీ తెప్పించగలుగుతాం. డాక్టర్ లైఫ్ ఎలా ఉంటుంది బేసికలీ? డాక్టర్స్ని 100 టైమ్స్ కాళ్ళు మొక్కుతారు, 2 టైమ్స్ బొండికి కూడా పిసికేస్తారు. సో 2 విధాలుగా ఉంటుంది, నంబర్స్ ఒకటే మారుతాయి. వాట్ ఈస్ ద రైట్ ఏజ్ మేడం ప్రెగ్నెన్సీ? నేను లేట్ 20sలో ఖచ్చితంగా యూ షుడ్ ఫినిష్ 1 చైల్డ్ అనే చెప్తాను. మిడ్ 20s టు లేట్ 20sలో ఫస్ట్ చైల్డ్ డెలివరీ అవ్వాలి. ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళు చేసేది తప్పు. కానీ చేయరు. బయట కొన్ని ఫెర్టిలిటీ సెంటర్లో కొన్ని ఆల్మోస్ట్ హాస్పిటల్ ముందు మేము నార్మల్ డెలివరీ చేయబడును అని ఉంటుంది మేడం. సిజరీన్స్ ఎక్కువైపోతున్న వాళ్ళు ఖచ్చితంగా మేము నార్మల్ చేస్తామని ఎలా చెప్తారు మేడం? ఖచ్చితంగా నార్మలే చేస్తాము అని ఎక్కడా రాయడానికి లేదు, చెప్పడానికి లేదు. ఎప్పుడు ఎవరికి, ఏ పేషెంట్కి, ఏ మదర్కి డెలివరీ ఎట్లా అవుతుందో చెప్పలేము. మేడం మొదట సిజరీన్ అయ్యి తర్వాత నార్మల్ డెలివరీ అయ్యే స్కోప్స్ కూడా ఉంటాయి మేడం. ఒకవేళ మీ పెల్విస్ చిన్నగా ఉందనుకో, మీకు ఎప్పటికీ నార్మల్ డెలివరీ అవ్వదు. ఆ పెల్విస్ ప్రాబ్లం. ఒక ఉమెన్ బాడీ ఎన్ని సిజరీన్ ఆపరేషన్స్ తట్టుకోగలుగుతారు? ఇన్ అన్ ఎక్స్పీరియన్స్డ్ సర్జన్స్ హ్యాండ్ నువ్వు 4 కాదు 7 సిజరీన్లు కూడా చేసుకోవచ్చు. లాస్ట్ 10 ఏళ్ళుగా నేను ఆగకుండా ఓన్లీ హెల్దీ లైఫ్ స్టైల్, ప్రెగ్నెన్సీ న్యూట్రిషన్, లైఫ్ స్టైల్, బేబీ అవుట్కమ్స్, హెల్దీ మదర్, హెల్దీ బేబీ, మదర్ చైల్డ్ బాండింగ్, ఫ్యామిలీ బాండింగ్, హస్బెండ్ సపోర్ట్, ఇలా ఫర్టిలిటీ రేట్స్ పెంచేలాగా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా లాస్ట్ 10 yearsగా ఫ్రీ ప్రోగ్రామ్స్ చేస్తున్నా. ఫెర్టిలిటీ సెంటర్స్ ఎక్కువ అవ్వడం ఇది పాపులేషన్ సపోర్ట్గా లేకుంటే కార్పొరేట్ సిస్టమ్ వాళ్ళ స్ట్రాటజీ అనే ఒక వాదన కూడా బయట ఉంది మేడం. యాజ్ అ డాక్టర్ మీరు ఎలా చూస్తారు మేడం? ఒబేసిటీ లెవెల్స్ పిచ్చ పెరిగిపోయాయి, ఫర్టిలిటీ లెవెల్స్ డ్రాప్ అయిపోయాయి, హెల్త్ అనేది మొత్తం దొబ్బేసింది. అలాంటప్పుడు ప్రెగ్నెన్సీకి డిఫికల్టీస్ వచ్చినప్పుడు మనకి ఫర్టిలిటీ సెంటర్స్ లేకపోతే అలా, నీకు జీతం ఇచ్చేది కార్పొరేట్, అక్కడి నుంచి ఏది స్పెండ్ చేయాలో డిసైడ్ చేసేది కార్పొరేట్, నువ్వు ఏం తినాలో డిసైడ్ చేసేది కార్పొరేట్, నువ్వు ఎప్పుడు పడుకోవాలో డిసైడ్ చేసేది కార్పొరేట్, నువ్వు ఏ బట్టలు వేసుకోవాలో డిసైడ్ చేసేది కార్పొరేట్, నీకు ఏ జబ్బులు వస్తాయో డిసైడ్ చేసేది కార్పొరేట్, నువ్వు ఏ మెడిసిన్ వాడాలో డిసైడ్ చేసేది కార్పొరేట్, నువ్వు ఎప్పుడు చచ్చిపోవాలో కూడా డిసైడ్ చేసేది కార్పొరేట్.